పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను పెద్ద కొడుకులా అండగా ఉంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రకటించారని, దీనిలో భాగంగా ఆయన తన జీతాన్ని తల్లిదండ్రులు లేని పిల్లలకు అందించారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు మరియు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ జీతాన్ని తల్లిదండ్రులు లేని పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున తుమ్మల బాబు, పెండెం దొరబాబు క్రియాశీల కార్యకర్తల ద్వారా నేరుగా లబ్ధిదారులకు వెళ్లి పంపిణీ చేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న 38 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నియోజకవర్గమే కాదు, మన దేశం అంతా కూడా చల్లగా ఉంటుంది. మీరు చల్లగుండాలా, ఆ పొడవ కూడా తిరగడానికి మీరు చల్లగుండాలా, ఆ దేవుడు చల్లగుండాలా. సార్ మమ్మల్ని చల్లగా ఉండేవారు. అవునండి అయ్యా. సభ్యత్వం చేస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారు గత నెల 30వ తారీఖు మీటింగ్లో చెప్పిన ప్రకారం ప్రతి క్రియాశీల వాలంటీర్ని కూడా నాయకుని చేస్తానని ఇచ్చేశారు. దాని నిమిత్తం ప్రతి క్రియాశీల వాలంటీర్తో సీఎంఆర్ చెక్కుల్ని, అలాగే మన దేవుడి బిడ్డలైన వాళ్ళని చెక్కులతో ఆదరిస్తున్నారు. అందులో నేను బాగా మంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే రాంబాబు, ఈ చెక్ ఎవరు ఇస్తున్నారు తెలుసా నీకు? ఎవరు? ఇది ఏం చేస్తున్నావు? డబ్బులు ఫీజు కట్టుకుంటున్నావా? ఇంటర్ సెకండ్ ఇయర్. దాంట్లో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మరి ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే దిశలోనే ఆయన పనిచేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. దాంట్లో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఇంట్లో అయినా ఇబ్బంది వచ్చి ఎవరైనా ఏదన్నా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే వారికి సహాయం చేయడం కోసం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే క్రియాశీలక వాలంటీర్స్ ఉన్నారో వారందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోమని చెప్పినప్పుడు మరి ఇక్కడ మనం ఎవరైతే ఈ బొద్ద సూర్యచంద్రరావు గారు ఉన్నారో వారి గతంలో అనారోగ్యానికి పాలవి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. తర్వాత ఆయన కాలం చేయడం జరిగింది దురదృష్టవశాత్తు. కాకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మేమందరూ ఇక్కడ రావటం, వారిని చెక్ ఇవ్వడంతో పాటు వారిని కూడా వాదార్చాలనేటువంటి విషయం మీద మేము అందరూ ఇక్కడ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఏంటంటే ఎవరైతే క్రియాశీలకంగా జనసేన పార్టీలో పనిచేస్తున్నారో వారితోనే చెక్కులు ఇప్పిస్తే గౌరవం ఉంటుంది, వారి యొక్క సమస్యలు కూడా అర్థమవుతాయని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం. వీరికి మా తల్లికి చెక్ అందివ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఒరవడిని ఈ నియోజకవర్గ ప్రజలకు అందివ్వాలి, ప్రజల కష్టాలన్నింటినీ కూడా కడతీర్చే విధంగా ముందుకు వెళ్ళే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి విధానం నిజంగా ఇది ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో పడా ఆఫీసు పెట్టి తద్వారా ప్రజల కష్టాలన్నీ, సమస్యలన్నీ తీర్చే విధంగా ముందుకు వెళ్ళే విధానం కావచ్చు. అలాగే ఈ రోజున ఆయన వచ్చిన జీతాన్నందరినీ కూడా పిల్లలకి ప్రతి నెల 5,000 పంపించే విధానం కానీ మేము శాసనసభ్యులుగా చేసాం. మేము ఎప్పుడు ఇలాగా ఈ సిస్టంలో మేము ఎప్పుడు చేయలేదు. కానీ ఈయన ప్రజలకు చేయాలి. ఈ నియోజకవర్గాన్ని ఆయన పోటీ చేయడం అనేది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఎంచేత చెప్తున్నానంటే ఈ రోజున 308 కోట్లతో ఆల్రెడీ పనులు కంప్లీట్ అవబోతూ ఉన్నాయి. ఈ రోజున హార్బర్కి సంబంధించి పనులు పూర్తవుతూ ఉన్నాయి. అది 400 కోట్ల వరకు దాన్ని తుది దశకి స్పీడప్ చేస్తూ ఉన్నారు. అలాగే రక్షణ కూడా ఎప్పటి నుంచో కూడా మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా చేయలేనటువంటి దాన్ని ఈ రోజున 323 కోట్ల రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఆయన తెచ్చిన విధానం ఈ రకంగా. ఇప్పుడు గొల్లప్రోడు ఇళ్ల స్థలాలు ఇచ్చాము, కానీ అక్కడ ముంపుకు గురవుతూ ఉన్నదని ఎప్పటి నుంచో అడుగుతున్నా అది మేము చేయలేనటువంటి విధానాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తన సొంత కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు అడిగినప్పుడు వెంటనే అది శాంక్షన్ చేసి 3 కోట్ల రూపాయలతో ఆ బ్రిడ్జిని ఆల్రెడీ కంప్లీట్ అయ్యే దిశకి తీసుకొచ్చినటువంటి విధానం నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమవుతుంది. ఎందుచేతంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఆయన సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆయన చెబితే ఏ పని ఆగినటువంటి విధానం ఈ నియోజకవర్గాన్ని ఈ 175 నియోజకవర్గాల్లో ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి ఆయన సంకల్పం శ్రీకారం చుట్టారు. ఇప్పుడే ఒక నూతన
అందరూ కూడా ఇప్పుడు వరకు మర్రెడ్డి గారు పనిచేశారు, అందరూ కూడా కష్టించి పనిచేసే విధంగా ముందుకు తీసుకెళ్ళి ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలనే సంకల్పంతో ఆయనటువంటి వెళ్ళే విధానానికి తుమ్మలబాబు గారైనా నేనైనా ఎంపీ గారైనా ఇక్కడ మేము పోటీలకి గట్ట రావట్లా, ఓన్లీ ఆయనకి శాశ్వత నియోజకవర్గంగా చేయడం కోసం మా వంతు కృషి చేయడానికి మేము తిరుగుతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తాం.